బాలకోటయ్య గారు నమస్తే సార్. ఉమ్, నమస్తే. బాలకోటయ్య గారు మనకి ఒక పాట ఉంటది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైతే అన్నట్టు చివరికి ఉమ్, అంటే మనందరం కూడా గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నాం. గాలి జనార్దన్ రెడ్డికి ఏమవుతుంది? ఏమవుతుందని. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి హవా అసలు మామూలుగా సాగలేదన్నమాట. ఒక ఊరినే కబళించేసాడు. అసలు ఎంతగా దోచుకున్నాడంటే ఒక మనిషి ప్రభుత్వం అండుంటే ఎంత అవినీతి చేయొచ్చో, ఎంత అవినీతి చేసి ఆ ప్రభుత్వ పెద్దల్ని ముంచెత్తొచ్చో అది గాలి జనార్దన్ రెడ్డి చేసి చూపించాడు. సో ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి కేసేస్తే ఈ కేసులో ఏం గెలుస్తాయిలే అనుకున్నాం. కానీ చివరికి 10 సంవత్సరాల తర్వాత ఆ కేసులో తీర్పు వచ్చింది సార్. కానీ నాకు ఉమ్. తీర్పులో మాత్రం కొన్ని చూస్తే నాకు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి సార్. అంటే మన మన ఆహ్, తీర్పులు అలా ఉంటాయి. మన న్యాయ వ్యవస్థ అలా ఉంటదనిపించింది. అన్ని కోట్లు, లక్షల కోట్లు దోచేసిన గాలి జనార్దన్ రెడ్డికి ఆళ్ళు ఫైన్ ఏసింది ఎంత సార్? రూ. 10,000. రూ. 10,000 ఫైన్. 10,00,000 కోట్లు తినేసిన గాలి జనార్దన్ రెడ్డికి రూ. 10,000 ఫైన్. అలాగే ఇది 6 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది కాదు కదా సార్ ఈళ్ళకి కావాల్సిన శిక్ష. ప్రజల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని ఏమైతే దోచారో అది ఇంత కక్కించడం కదా ఈళ్ళకి అసలైన శిక్ష. అయన్నీ జమ చేర్చడం కదా అసలైన శిక్ష. ఎలా చూస్తారు సార్? అంటే ఇన్నేళ్ల తర్వాత కనీసం ఈ కేసు ఒక కొలిక్కొచ్చిందని చూస్తారా? దీన్ని ఎలా చూస్తారు మీరు? శ్రీకాంత్ గారు, మొట్టమొదటిగా మీరు ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఒక సంతోషకరమైన పాట పాడారు కదా. హుహు. ఆంధ్రప్రదేశ్కి సంతోషకరమైన వార్త. హుహు. ఎ అంటే ఒక ఎందుకు? సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ జరిగిన హ్మ్. ఆఖరికి గాలిని బంధించారు. హ్మ్. గాలోని చెంచల్ కూడా జైల్లో పెట్టారు. హ్మ్. మీకు ఒక మాట చెప్తాను. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం దగ్గర నుంచి తీర్పు వచ్చేదాకా పుంఖానుగా ఎపిసోడ్లుగా అన్ని టీవీ ఛానళ్ళు కూడా నడుపుతున్నాయి. ఇది దాదాపు 2011లో పెట్టిన కేసు. ఇది అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైన్స్ ఓఎంసి, అంటే ఓబులాపురం మైనింగ్ కేసు అన్నమాట. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలో కూడా ఒక సంచలనమైన కేసు. ఇందులో పెద్ద ఎత్తున ఆనాడు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన బామర్ది శ్రీనివాసరెడ్డి, ఆయన పిఏ, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, శ్రీలక్ష్మి గారు కూడా ఈ కేసులో మనిషి. హ్మ్. ఆఖరికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ ఈ కేసులో ముద్దాయిలు. దాదాపు 883 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. ఇది కూడా ఈడీ సిబిఐ ఆధ్వర్యంలోనే ఈ విచారణ జరిగింది. దాదాపు ఒక 390 మందిని 350 మందిని విచారించారు. 3,500 డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ కేసులోనే 3.5 ఏళ్ళు గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, రిమాండ్ ఖైదీగా. ఇప్పుడు నుంచి A7 వరకు 7 సంవత్సరాలు కారాగార శిక్ష విధించింది సిబిఐ కోర్టు. ఇందులో ఇద్దరికి మినహాయింపు ఇచ్చింది. అప్పుడు మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిని, కృపానందం అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. మరి వాళ్ళిద్దరికి ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలియదు. ఇది ఈ కేసుకు సంబంధించిన సంక్షిప్తమైన సమాచారం. మీకు గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసుతోనే రాష్ట్రానికి పరిచయం అయ్యాడు. అంతకుముందు ఈ గాలి అంటే ఏ గాలికి తెలియదు. ఈయన కానీ బంగారంతోనే కానీ బాత్రూమ్ చేసుకునేవాడంట. అలాగే సార్. ఫ్యాన్‌కొచ్చే గాలికి మాత్రం తెలుసు. ఆ బాగా చెప్పారు. ఆ! ఆ ఫ్యాన్కి అన్నయ్య ఈయన. ఆ! ఇప్పుడు ఆ రోజు ఈ ఓబులాపురాన్ని కట్టబెట్టిన రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఏమో ఆత్మ బంధువు. హ్మ్. ఇదే తరహా కేసులు సిబిఐ ఈడీ కేసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో హ్మ్. పెద్దన్నయ్య. ఓకే. ఇప్పుడు పెద్దన్నయ్య బందికానాలో పడ్డాడు. హుహు. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్న వాతావరణం ప్రకారంగా వీళ్ళు హ్మ్. ఈ క్రిందిసారి సిబిఐ కోర్టు శిక్ష విధించినా కూడా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ వీళ్ళు బెయిల్ తెచ్చుకొని ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు న్యాయ ఓకే. న్యాయవాదులు. ఓకే. హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇది సిబిఐ కింది కోర్టే శిక్ష వేసింది కాబట్టి ఓకే. దీన్ని సుప్రీంకోర్టు వరకు సాగదీసే అవకాశం కూడా ఉంది. ఓకే. ఏదేమైనా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమైన కీలకమైన వ్యక్తి కాబట్టి ఇందులో ఆ రిమాండ్ జైలు జీవితం 3.5 సంవత్సరాలు పోను, మరో 3.5 సంవత్సరాలు ఈయన జైలు జీవితం చేయాల్సి ఉంటుంది.
ఉమ్, ఈ నేపథ్యంలో 7 ఏళ్ళు శిక్ష పడింది కాబట్టి ప్రజెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కర్ణాటక ఎమ్మెల్యే, ఉమ్, ఆ ఎమ్మెల్యే పదవి రద్దయిపోతుంది. బహుశా ఇవాళ రేపో శాసనసభ ఆ నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటేనండి, అంటే చాలా మంది అంటారు, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ న్యాయం న్యాయం జరగటం అనేది ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ న్యాయం జరగక తప్పదు అని చెప్పేసి అని ఒక మాట అంటారు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా, ఒక కొండను దొవ్విన వాడికి గోలీకాయంత శిక్ష చేశారు అని చెప్పేసి అని సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్. సరే, ఇది గోలీకాయంత శిక్ష, మరో శిక్ష అని పక్కన పెడితే, ఏదైనా నేర స్వభావం కలిగిన వాళ్ళకి శిక్ష పడింది. ఇది రాజకీయ పార్టీలకి, రాజకీయాలనే, ప్రభుత్వాలనే, అధికారులని అడ్డం పెట్టుకొని చోరీ చేసే ఇలాంటి యొక్క వ్యక్తులు మాత్రం గుణపాఠం కావాలి. ఇప్పుడు ఈ కేసు దరిమిల జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా భావసారుతుందండి. చాలా మంది కూడా ఈ కేసు తీర్పు రాగానే చాలా మంది అభిప్రాయపడుతుందంటే, జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ఒక నిర్దిష్టమైన గడువు పెట్టి సుప్రీంకోర్టు ఆ కేసుల సంగతి తేల్చడానికి గనక ఆదేశాలు కనుక ఇస్తే, జగన్మోహన్ రెడ్డికి కూడా ఎంతో కొంత శిక్ష పడటానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దర్యాప్తు సంస్థలు కూడా చిన్న చిన్న దర్యాప్తు సంస్థలు కావండి, చాలా కీలకమైన దర్యాప్తు సంస్థలు. పైకొచ్చిందంటే ఇప్పుడు మనకి 3500 డాక్యుమెంట్ పరిశీలించారంటే అర్థం ఏంటండి? 883 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారం. సరే, 10,000 రూపాయలు జరిమానా వేసినా, 7 సంవత్సరాలు శిక్ష విధించినా కూడా ఇప్పుడు నేరం జరిగిన ఆనవాళ్ళే కనిపిస్తుంది కదా. అంటే ఒక విధంగా చెప్పి భారతదేశ న్యాయ వ్యవస్థను కొంత మనం ఊరట చెందటానికి, చెప్పుకోవటానికి కారణం ఏంటంటే, కాలాతీతమైన కూడా కొంతమందిని, చాలా మందిని కూడా శిక్షించిన దాఖలాలే ఈ ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇది కొద్దిగా సంతోషకరమైన వార్తగానే పరిగణించాలి. అసలు ఈ గాలి జనార్దన్ రెడ్డి గతంలో ఈయనకి ఈ కేసులు పెట్టినప్పుడు కూడా, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టాడంటేనండి, అసలు మామూలుగా తిట్టలేదండి. ఏదో పెద్ద నీతిమంతుల్లాగా, చంద్రబాబు నాయుడు దోషిలాగా, చేసిందే ఓబులాపురం గనులు ఆయన దువ్వుకొని, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్ష పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేవాడు, విపరీతంగా తిట్టేవాడు. మరి ఏదేమైనా ఇప్పుడు నేను కూడా పొద్దు నుంచి వింటున్నాను, నేను ఈ మాత్రపు కఠినత్వం న్యాయ వ్యవస్థలో కొద్దిగా చేయించగలగాలి. ఇదైతే మేమైతే సంతోషకరమైన వార్తగానే భావిస్తున్నాం. ఏనాటి ఓబులాపురం అండి. పైపచ్చి ఇంకో మాట కూడా ఇస్తా, అసలు ఇక్కడ జరిగిన నేరాలు అన్నీ ఇన్ని కావండి. ఆయన బంగారంతోనే బాత్రూమ్లు కట్టుకున్నాడు, బంగారంతోనే టబ్బులు కట్టుకున్నాడు, బంగారంతోనే కుర్చీలు తయారు చేసుకున్నాడు. మన కర్ణాటక రాజకీయాలను కూడా ఒక దశలో శాసించే స్థాయికి వెళ్ళిపోయాడండి ఆయన. ఈ ఓబులాపురం కేసు ద్వారానే ఆయన రాజకీయాల్లో కొంత అలా అనసపడ్డాడు, కానీ లేకపోతే ఏంటంటే ఈయన మొత్తం ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రయత్నం చేసి అక్కడ భారతీయ జనతా పార్టీని కూడా ఒక ఊపే ప్రయత్నం చేశాడండి. కాబట్టి నాకు తెలిసైతే ఈ ఓఎంసీ కేసుకి 14 ఏళ్ళ నిరీక్షణ తర్వాత సరే కొంత న్యాయం జరిగింది. వీళ్ళకి శిక్ష పట్టాన్ని అయితే మేమైతే న్యాయస్థానాన్ని, న్యాయం యొక్క తీర్పుని అభినందిస్తున్నాం. ఓ సంతోషకరమైన వార్తగా భావిస్తున్నాం. మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిపోయి, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి, మళ్ళీ బయటకు వచ్చి, మళ్ళీ దీన్ని సాగదీసి లాగి పీకి మరి ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే మరి భారతీయ వ్యవస్థలో మనకున్న 3 అంచెల విధానం అదే: కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు. ఎవరైనా సరే అప్పీల్ చేస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇన్ని 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వాళ్ళకి 10,000 రూపాయలు జరిమానా అని చెప్పేసి. మరి నిజమే, మరి 10,000 రూపాయలు అంటే రిక్షావాడు కూడా కడతాడు, రిక్షావాడు కూడా ఇచ్చి పే చేస్తాడు కదా సార్. అంతేగా. ఏదేమైనా సరే గాలి జనార్దన్ రెడ్డి గారిని మళ్ళీ చెంచల్గూడ జైలుకి పంపించి, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెంచల్గూడ జ్ఞాపకాలను అయితే గుర్తు చేసింది న్యాయస్థానం అయితే నాకైతే అనిపిస్తుంది. అంతేనా? ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డిని ఆయన అన్నగా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. గాలి జనార్దన్ రెడ్డి మా అన్న అంటూ ఉంటాడు. సో ఈ రోజు అన్న జైలుకి వెళ్తున్నాడు, తమ్ముడు కోసం అన్ని సిద్ధం చేస్తున్నాడు అంటారు అక్కడ. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి కూడా అండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఎంత చెప్పిన వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షగా రాజకీయ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు అని అన్నా కూడా, విచారణ సంస్థలో విచారణ పర్వం చేసింది. 9 ఈడీ కేసులు, దాదాపు 11 సిబిఐ కేసులు, అటాచ్మెంట్ ఉంది.
దాదాపు 44,000 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకో జరిగింది. ఇప్పుడు ఆ క్విట్ ప్రోకో మూలానే కదా ఇదంతా కూడా. ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం కుంభకోణం కూడా క్విట్ ప్రోకోనే కదండి. ఆ కసిరెడ్డి అనేవాడు అతన్ని పిలిచి అతనికి బాధ్యతలు అప్పచెప్పి ఒక బిజినెస్ కంపెనీలు పెట్టి కేవలం మద్యం వ్యాపారం కోసమే కొన్ని కంపెనీలను పెట్టి వాళ్ళకి అత్యధిక అమ్మకాలకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నెల నెల 30 కోట్లు 50 కోట్లు ముడుపులు తీసుకొని ఇవన్నీ డీల్ చేస్తున్నంత కూడా ఆ మెథడాలజీనే కదా. ఇప్పుడు నీకింత నాకింత అని మెథడాలజీ కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశిస్తూనే కదా ఈ క్విట్ ప్రోకో అనే పదం వచ్చింది. ఈ గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళంతా చేసింది ఏంది? నిజానికి ఏంటంటే ఒక మాట అనకూడదు, కానీ ఇందులో మరి మంత్రి గారికి కూడా పడాలి. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక పనిష్మెంట్ ఏదో మేరకు కూడా పడాలి. మరి రాజకీయ నాయకులు లేకుండా అసలు ఈ దొంగెట్ట కట్టబెడతారండి. ఆ? మరి కాబట్టి ఏదేమైనా కొంతమంది మన శ్రీలక్ష్మి ఉంది, ఆమెమో కోర్టు ద్వారానే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి ఊరట పొందింది. దాన్ని కూడా ఛాలెంజ్ చేసింది సిబిఐ. ఇప్పటికే ఆమెనేమి వదలలేదు. ఇంకా అది సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉందంట ఆ కేసు. ఆ మీద కేసు మీద చూడాలి. ఏదేమైనా ఈ 14 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఊపిన ఈ ఓబులాపురం కేసుకి ఒక పరిష్కారం అంటూ వచ్చింది. మరి దీని నుంచి రాజకీయ నాయకులు అంటే నేర స్వభావం కలిగిన రాజకీయ నాయకులు, లేదంటే మనకు పదవులు వచ్చినాయి కాబట్టి మంత్రులని ఐఏఎస్ని ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని నాకేద్దాం దూషేద్దాం అనుకునే వాళ్ళు మరి ఏం నేర్చుకుంటారో ఏంటో చూడాలి. ఒక సంచలనాత్మకమైన తీర్పు అని చెప్పాలండి. ఇది రాష్ట్రంలో ఎంత సంచలనాత్మకంగా 14 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉందో మరి ఈ తీర్పు కూడా కొంత సంచలనాత్మకంగానే భావించాలి. ఏదేమైనా న్యాయస్థానాలని ఈ సందర్భంగా అభినందించాలి. అసలు ఇటువంటి వాళ్ళందరినీ కట్టడి చేయాలండి. ఒక టైం పీరియడ్ పెట్టుకొని, గతంలో కూడా మీకు సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పింది కదండి, రాజకీయ నాయకుల మీద ఉన్న కేసుల్ని టైం పీరియడ్ అంటే నిర్ణీత గడువు పెట్టుకొని 1 ఏడాదో 6 నెలలు పెట్టుకొని పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆదేశాలు సుప్రీంకోర్టు నుంచి ఉన్నాయి. కాకపోతే ఈ అమలు జరగటం అనేది ఆలస్యం అవటం మూలాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా చాలా విచారణ పర్వాలు లేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా సుప్రీంకోర్టు ఇవ్వబట్టే సిబిఐ కోర్టు ఈరోజు తీర్పును ప్రకటించింది. ఒక గడువు పెట్టి ఆ కేసు సంబంధించి తేల్చనంటేనే సిబిఐ తీర్పునిచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ లేదా ఏ రాజకీయ నాయకుల కేసులైనా సరే నేను పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి అని మాట ఎందుకు అనాలి? రాజకీయాలను అడ్డం పెట్టుకొని, ప్రజాపదవులను అడ్డం పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలకు సాగు చేసి ఇప్పుడు చెవులు మూసి చెవుల్లో రక్తం వచ్చేలా దోపిడీ చేసిన వాళ్ళందరినీ మరి తప్పనిసరిగా న్యాయస్థానాలు బంధిస్తే కొంత వ్యవస్థల ప్రక్షాళన అనే భావం కలుగుతుంది. ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా కొంత నమ్మకం కలుగుతుందని ఈ సందర్భంగా భావించవచ్చు ఈ కేసు ద్వారా. ఏదేమైనా ఇది అభినందించదగ్గ విషయంగానే నేనైతే భావిస్తాను. డెఫినెట్ గా సార్. ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద, అలాగే సిబిఐ లాంటి సంస్థల మీద కూడా ఎంతో కొంత గౌరవం పెరుగుతుంది ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల. కాకపోతే వీళ్ళకి సుప్రీంకోర్టులో కూడా వెసులుబాటు ఉంది కాబట్టి అక్కడ కూడా ఏమవుతుందో ఎదురు చూద్దాం. సో డెఫినెట్ గా వీళ్ళకున్న పలుకుబడి, వీళ్ళకున్న ఆర్థిక స్తోమతతో దేనైనా మేనేజ్ చేసుకుంటారు. సో చూద్దాం సుప్రీంకోర్టులో అన్నా వీళ్ళకి ఇలాంటి శిక్ష కంటిన్యూ అవుతుందా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా ఊరట లభిస్తుందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.